అయితే వేశాను అక్కడ ఏదేదో చెప్పాలనుకుంటున్నానో నన్ను చెప్పనివ్వలేదు అక్కడ. ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే చెప్పాను కదా, చాలా ఇబ్బందికరమైన ఇవైతే వాళ్ళు పెట్టారు అక్కడ. పేర్లు అనేవి వద్దు, కానీ ఎంక్వైరీకి అయితే వేశానండి నేను ఆల్రెడీ. ఓకే, నాకు నా ప్రమేయం లేకుండా నేను ఎప్పుడో నా దగ్గర తీసుకున్నవి ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దాని అనేది ప్రచారం అనేది చేయడం జరిగింది. ఏంటి రాజకీయ లబ్ధి అంటే ఏంటి? ఎవరిని దెబ్బ కొట్టడానికి? సొంత పార్టీ ఇక్కడ ఇలా దెబ్బ కొట్టడం అనేది ఈజీగా అండి. నేను ఒక అదర్ పర్సన్, నేను ఒక సామాన్య ఆయన ఉమెన్. నేను నాకు జరిగిన అన్యాయం కోసం నేను బయట వచ్చాను. అంటే నా ఫైనాన్షియల్ క్రషెస్ కోసం, నా మానసిక పరిస్థితి, నా ఇంట్లో సమస్యల కోసం నేను బయట వచ్చాను. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, జనసేనలో ఉండే ముఖ్య వీళ్ళు కానీ వాళ్ళ యొక్క దీనికోసం దాన్ని బయట పెట్టి వాళ్ళు ట్రోల్స్ చేసుకొని వాళ్ళేదో ఇంకొక డ్యామేజ్ చేయాలని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే జనసేనలో ఉన్నటువంటి కొద్ది మంది అంటే వాళ్ళు కిరణ్ రాయల్ నచ్చకనా వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలియదండి. నా దగ్గర అయితే 1 year బ్యాక్ నా దగ్గర వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళే తీసుకొని మేము నీ డబ్బులంతా ఇప్పిస్తామని చెప్పారు నాకు వాళ్ళే. ఇప్పుడు ఒకటి ఫైనల్ గా మేడం, అంటే కిరణ్ రాయల్ కి మీకు ఉన్నటువంటి వివాదం కావచ్చు, ఇవన్నీ సెటిల్ అయిపోయింది, సర్దుమణిగింది. సో ఆయనకు సంబంధించినంత వరకు కూడా మీరు ఒక క్లారిటీతో ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఆయన మంచోడు, అంతేనా? అవునండి. నేనైతే అన్ని సెటిల్ చేసుకుని ఇస్తున్నానండి. అన్ని అయిపోయాయి కాబట్టి నేను బయట వచ్చాను. నేను ఏం చెప్తాను